ఇచ్చిన మాటపై నిలబడి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలంగాణ మంత్రులు అన్నారు. రైతులు కాళ్ళ రగరేసుకున్న రోజు రావాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో మంత్రులకు ఘన స్వాగతం లభించింది. ఓదెల మండలం కొలనూరులో 1,50,00,000తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి గ్రామంలో 24 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల అంచనాతో ఆయిల్ ఫామ్ నిర్మాణం చేయబోయే తిరుమల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తుమ్మల చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో 62 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వచ్చే ఏడాది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తప్పకుండా తల తెగిపడ్డా మీకు సహాయం చేయాలి, నేను చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుట్లో భాగస్వాములైనటువంటి మా అందరి బాధ్యత మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పరపతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. అది నీటిపారుదల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అన్నిటినీ కలిపి ఈ యొక్క తెలంగాణ రైతు మీసం తిప్పి కాలు మీద కాలేసుకొని బతికేటటువంటి రోజులు ఈ 5 సంవత్సరాలు రావాలనేది రైతు ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 150 కోట్లు, దాదాపు 30,000 రైతు సోదరులకు సంబంధించిన ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది. ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోయిందని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళకి రాలే వాళ్ళకి రాలేదని స్పష్టంగా చెప్పినాం. ₹1,00,000 వరకు ఉన్న రుణమాఫీ రైతు సోదరులకు చేస్తామని చెప్పినాం. ఇచ్చిన మాటపై నిలబడాలని ₹2,00,000 వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరుడికి రుణమాఫీ చేసే కార్యక్రమం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉంటే నిజంగానే చేస్తారని భారతదేశ చరిత్రలో అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6 తారీఖు నాడు రైతు డిక్లరేషన్లు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది. చాలా మందికి అనుమానం ఉంది. నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా కలనా నిజమా మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండు. కానీ ఇవాళ ₹1,00,000 లోపు నెలకు ఒకటేసారి, దాని తర్వాత ₹1,50,000, దాని తర్వాత ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.